దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్. ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మొన్న కూడా చూశాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెబుతున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది. చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేము ఉన్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది. స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే